తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను రేవంత్ రెడ్డి గారికి ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నా. మహబూబ్ నగర్ లో బీజేపీ డీకేఆర్నే గెలిచింది. అక్కడ మీ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు బీజేపీ ఇచ్చినవా? మల్కాజ్గిరి సొంత నియోజకవర్గం, అక్కడ ఈటెల రాజేందర్ గారు బీజేపీ గెలిచింది. అక్కడ కాంగ్రెస్ ఓట్లు ఈటెల రాజేందర్ చేయించినవా అని చెప్పి నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. పనికిరాని మాటలు మాట్లాడి టైం పాస్ చేసేది బంద్ చేయండి. కొన్ని రోజులు కాళేశ్వరం ముమ్మటేసుకున్నారు, కొన్ని రోజులు ఫోన్ పెట్టి ఈ 6 మాసాలు గడుపుకున్నారు. మీరు ఇచ్చిన హామీలు అదేవిధంగా వాటిని అమలు చేయడంలో మీరు ప్రయత్నం చేయాలి. కానీ ఇలా ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి దాని మీద ఆరోపణ చేసి బంద్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో మేము మల్లన్న సాగర్ నిర్మాణం చేసుకున్నాం, కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేసుకున్నాం. గతంలో ఈ సీజన్ లో రైతులకు నీళ్లు అందించినాం, అంటే ఎస్ఆర్ఎస్పీకి ఇచ్చినాం. ఇటు నుంచి అక్కడ మిడ్ మానేరు అయ్యర్ మానేరు వరకు కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. మరి వెంటనే మల్లన్న సాగర్ ని కొండపోచమ్మ సాగర్ ని నింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మల్లన్న సాగర్ కింద కొన్ని పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి. అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ కింద కూడా పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి. సంగారెడ్డి కెనాల్ అది కూడా ములుగులో పెండింగ్ ఉంది. వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా గజ్వేల్ బస్ స్టాండ్ పెండింగ్ ఉంది, లింగేపురం బస్ స్టాండ్ పెండింగ్ ఉంది. గజ్వేల్ మున్సిపాలిటీలో సెకండ్ విడత కింద ఇవ్వాల్సినటువంటి యూజీడీ కూడా పెండింగ్ ఉంది. వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలి. రింగ్ రోడ్ కూడా కొంచెం పెండింగ్ లో ఉంది, దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి నుండి సమస్యలు ఏమున్నా కూడా ఆ సమస్యలు వెంటనే మేము సమస్యల దగ్గర మేము ఉంటాం. అదేవిధంగా మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తారని చెప్పిందో ఆ రైతు భరోసాను కూడా వెంటనే ఇవ్వాలి. 15,000 రూపాయల లెక్క కౌలు రైతుకు, కూలీ రైతుకు ముగ్గురు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని. వెంటనే మేము రైతుల పక్షాన అధికారం ఉందా లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇక్కడ సమస్యలు ఏమున్నా కూడా ముందుకు వస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.